నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్హులైన దివ్యాంగులందరికీ సదరం సర్టిఫికెట్ల కోసం సర్వే. ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగ నాగార్జున వెల్లడి. మెను ప్రకారం పిల్లలకు ఆహారం అందించాలి. బాలికల హాస్టల్ సిబ్బందికి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సూచన. తొలిసారిగా CBSE సౌత్ జోనల్ లెవెల్ ఈత పోటీలు. సంతోషం వ్యక్తం చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్. మూడేళ్ల తర్వాత మళ్లీ తెరుచుకున్న రాజన్న ధర్మగుండం. పూజలు చేసి పునఃప్రారంభించిన ఆలయ అర్చకులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో అర్హులైన దివ్యాంగులందరికీ సదరం సర్టిఫికేట్లు అందజేసేందుకు ప్రభుత్వం సర్వే నిర్వహిస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలులో వైసీపీ దివ్యాంగుల విభాగం నాయకుడు చెల్ల రామయ్యతో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. దివ్యాంగుల సంక్షేమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ దివ్యాంగుల విభాగం నాయకులు గుంజి ఏడుకొండలు, గుమ్మడి శ్రీనివాసరావు, శిఖరం నాగబాబు, దండిమూడి రత్నం రాజు, పిట్టు రవిశంకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండు విషయాలు మేడం గారు మాట్లాడేటప్పుడు నిజమే, దివ్యాంగులు ఆదుకోవడానికి ప్రభుత్వం దివ్యాంగులకు ఎక్కడా అలసత్వం లేకుండా సర్టిఫికేట్స్ ఇప్పిస్తూ తద్వారా వాళ్ళకి బెనిఫిట్స్ కావడానికి ఉపయోగం చేయాల్సిన పని అందరూ ఉంది. కానీ మీరు కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. వికలాంగులు కాని వాళ్ళు కూడా పాపం వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ లో దొంగ సర్టిఫికెట్లు పెట్టి అక్కడక్కడ లబ్ధి పొందుతున్నారు. దాన్ని కంట్రోల్ చేయకపోతే నిజమైనటువంటి వికలాంగులకు అన్యాయం జరిగింది మాత్రం గమనించమని, వాటిని ఎంకరేజ్ చేయొద్దని తెలియపరుస్తా ఉన్నా. ఎందుకంటే రియల్ డిజర్వర్స్ వాళ్ళు, వాళ్ళకు రావాల్సినవి కూడా ఎవరో చేయకూడదు రావాలనుకోరు అని చెప్పి ఎవరో సర్టిఫికేట్ తీసుకొచ్చి 100% వేయించుకుని ఉద్యోగాలు పొంది బెనిఫిట్స్ పొందుతూ ఉంటే రియల్గా ఆ చిన్నారుల యొక్క మరి సహాయం ఇంకా వేరే వాళ్ళు పొందితే నిజంగా చాలా బాధాకరం. దాన్ని కంట్రోల్ చేయాలని ఇంకా ప్రభుత్వ పరంగా దివ్యాంగులకి నాకు రామయ్య చెప్పినట్టు రామయ్య నుంచి యాక్టివ్ రామయ్య మేమంతా ఇప్పటి నుంచో ప్రోత్సహిస్తున్నాం. మంచి అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. రాబోయే రోజుల్లో జిల్లాకు సంబంధించి మీరు అడిగినటువంటి ఏడీ కానీ లేకపోతే భవన్ విషయం కానీ అన్నింటిలో తోడ్పాటుగా ఉంటాం. గారితో మాట్లాడి రాబోయే రోజుల్లో ఇంకా చాలా విలేజెస్లో మేము గడప గడప తిరుగుతుంటే మాకు ట్రైసైకిల్ కావాలనో మాకు వెహికల్ ఏమన్నా అడిగేవాళ్ళు ఉన్నారు. మీరు ఏ పార్టీలో చూడకుండా అందరికీ దివ్యాంగులు ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి దాన్ని నోట్ చేయించి మరి వాలంటీర్స్ ద్వారా మేము కూడా చాలా నోట్ చేస్తున్నాం. అందరికి వచ్చే విధంగా సహాయము జగన్మోహన్ రెడ్డి గారికి అందరికి అందించమని ఆలోచనలో ఉన్నాం. తప్పకుండా ఆ కోణంలో మీరు కూడా సపోర్ట్గా ఉంటారని, పర్టికులర్గా MDO గారు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకొని మండలాలకు సంబంధించి ఆ రిపోర్ట్ కూడా ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకు కూడా సహాయం జరుగుతుందని కోరుకుంటూ కార్యక్రమంలో మాతో పాటు మా నాయకులు అందరినీ పిలిచారు. చాలా ఆనందం. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ కార్యక్రమాన్ని మరి కొనసాగించవలసిందిగా కోరుతాము. నమస్కారం. మెను ప్రకారం పిల్లలకు ఆహారం అందించాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామరకుంట సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ సిబ్బందికి సూచించారు. బాలికల హాస్టల్ను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిసరాలు శుభ్రంగా ఉంచాలని, నాణ్యమైన విద్యాబోధన చేయాలని ప్రిన్సిపాల్, సిబ్బంది, వార్డెన్లకు సూచనలు చేశారు. వంట రూంలో భోజనం, వంటను క్షుణ్ణంగా పరిశీలించారు. కాసేపు విద్యార్థినులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంతంకాని సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. చదువుకొని ఏం కావాలనుకుంటున్నాం, టీచర్ కావాలనుకుంటున్నాం, డాక్టర్. Which sport do you play? Tennis. There is a tennis court. Football. Oh.
Indoor games just all the sports material is there. Yes. Okay. Every day you play sports or evening 5 in the ground. Good. You have to play and you have to study. That will only improve the personality. Only if you study, you won't be knowing the hardships. If you face any hardships in future, you can't able to manage or control it. So you have to study very well and you have to play some sport. If somebody is not playing any sport, వరంగల్ రంగశాయిపేట శివారు బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో సిబిఎస్ఈ సౌత్ జోనల్ లెవెల్ ఈత పోటీలను తొలిసారిగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. ఈ పోటీలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పోటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల నుంచి సుమారు 1200 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని పాఠశాల డైరెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. 3 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిఫరీలు, పీఈటీలు, కోచ్లు, క్రీడాకారులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Up. Relax. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సన్నిధిలో ధర్మగుండంలో భక్తుల పుణ్యస్నానాలు ప్రారంభమయ్యాయి. గత 3 సంవత్సరాలుగా మూసి ఉన్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ధర్మగుండం ఎట్టకేలకు తెరుచుకుంది. ఆలయ అర్చకులు వేద మంత్రాల మధ్య పుణ్యహ వచనంతో ధర్మగుండమునకు పూజలు చేసి ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బాపట్ల జిల్లా ఎస్పీ తీసుకున్న చర్యల వలన రోడ్డు ప్రమాదాలు బాగా తగ్గాయని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ అన్నారు. బాపట్ల రూరల్ సర్కిల్ పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ కలిసి సందర్శించి ఆయన వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంగతనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సర్కిల్ కార్యాలయ పరిసర ప్రాంతాలను, సర్కిల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న కేసు డైరీలను, వివిధ రికార్డులను పరిశీలించారు. అనంతరం డీఐజీ జిల్లా ఎస్పీ సర్కిల్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ పి మహేష్, డీఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. गार्ड आप कनेक्शन के लिए हाजिर है।
నువ్వు కొంచెం ఒకసారి నువ్వు తీసుకెళ్తానంటే మేము ఆగిపోతాం. రెగ్యులర్గా జరిగే యాన్యువల్ ఇన్స్పెక్షన్ ఇది. ఈ సంవత్సరం మన రేంజ్ అంతా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఇన్స్పెక్షన్ రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ట్రిప్ బాపట్లకు వచ్చినప్పుడు ఇంకోలు సర్కిల్ ఆఫీసు, తర్వాత చీరాల డిఎస్పీ ఆఫీస్ చేయడం జరిగింది. ఈసారి మనకు వేమూరు పోలీస్ స్టేషన్, తర్వాత బాపట్ల రూరల్ సర్కిల్ చేయడం జరుగుతుంది. ఇది రెగ్యులర్గా జరిగే ప్రక్రియని. మనకు ఓల్డ్ గ్రేవ్ కేసెస్ ఏవైతే అండర్ ఇన్వెస్టిగేషన్లు ఉన్నాయో ఆ కేసెస్ అన్ని రివ్యూ చేయడం జరుగుతుంది. అంటే 22 కాకుండా 21, 20 అంత మునుపు ఉన్న ప్రీవియస్గా ఉన్న గ్రేవ్ కేసెస్ ఏదైనా అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంటే ఆ కేసెస్ అన్ని రివ్యూ చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి మనము క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ 354 కేసెస్, పోక్సో కేసెస్, రేప్ కేసెస్ ఇవన్నీ ఏమన్నా పెండింగ్లో ఉంటే అవన్నీ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా ఎనీ సెన్సిటివ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. దీనిపైన ఇది కాకుండా మనం ప్రత్యేకించి బాపట్లలో మనము ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ యాక్సిడెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్, ఫ్యాటల్ యాక్సిడెంట్స్ మీద. అవి మీరు గమనిస్తే గత 2-3 నెలల నుంచి మనకు తగ్గుతున్నాయి యాక్సిడెంట్స్. మీ అందరికి తెలుసు యాక్సిడెంట్ ఫ్రీ సాటర్డే అట్లా పెడుతున్నారు, యాక్సిడెంట్ ఫ్రీ డేగా. అదేవిధంగా హైవే మీద చేస్తున్న పెట్రోల్ వెహికల్స్ మీద కూడా జీపీఎస్ పెట్టి వాళ్ళ మూవ్మెంట్స్ అంతా కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. అంటే ఎర్లీ మార్నింగ్ ఎక్కడ ఉంటున్నారు, 2 o'clock, 3 o'clock, 4 o'clock ఎక్కడ ఉన్నారు కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంత మునుపు వాళ్ళు ఏదో చెట్టు కింద ఆపుకొని రెస్ట్ తీసుకోవడం, తర్వాత ఏదో ఒక టైంలో మూవ్మెంట్ చేయడం అట్లా కాకుండా రెగ్యులర్గా వాళ్ళ యాక్టివిటీస్ అంతా కూడా మానిటర్ చేస్తున్నాం. సో దీనివల్ల మనకు యాక్సిడెంట్స్ గత 2-3 months నుంచి మనకు తగ్గినాయి. ఇవి కాకుండా దొంగతనాల మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్సెస్. సో దానికి సంబంధించి 4 జిల్లాలతో కూడా కోఆర్డినేట్ చేసుకుని జైలు రిలీజ్లు ఎవరైతే ఉన్నారో దాంట్లో గురించి, రాత్రిపూట బీట్స్ గురించి, తర్వాత సస్పెక్ట్ షీట్స్ గురించి కూడా ఈ 3 మీద ఫోకస్ చేస్తే మనకు దొంగతనాలు తగ్గుతాయన్న ఒక భావంతో దానిపైన ఫోకస్ చేయడం జరిగింది. ఇవి కాకుండా మహిళా పోలీసులు కూడా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో సిటీ అయితే, టౌన్ అయితే వార్డ్స్, లేకపోతే గ్రామ స్థాయిలో అయితే మహిళా పోలీస్ వాళ్ళతో కూడా పిలిచి మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళది కూడా ప్రత్యేకించి మనము ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్, మహిళా భద్రత గురించి సంబంధించి పోక్సో కేసెస్, గ్రామాల్లో ఎటువంటి అమ్మాయిలు ఎట్లా ఉంటారు, వాళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళు, తర్వాత ఆల్రెడీ పోక్సో కేసు నుంచి బయటకు వచ్చిన అబ్బాయిలు ఎట్లా ఉన్నారు, తర్వాత ఎక్కడైనా పబ్లిక్ ఈవిటీసింగ్ జరుగుతుందా, గ్యామ్లింగ్ జరుగుతుంది, మన గాంజా కానీ లిక్కర్ కానీ ఓపెన్ ఎక్కడం చేస్తున్నారా, ఇటువంటి విషయాన్ని కూడా వాళ్ళు అడిగి వాళ్ళ గ్రామాల్లో ఎట్లా ఉంది, వాళ్ళ పరిధిలో ఎట్లా ఉందని కనుక్కోవడం జరుగుతుంది. సో రెగ్యులర్ విజిట్ ఇది. సో ఈరోజు బాపట్ల రూరల్ ఇన్స్పెక్షన్ బాపట్ల నియోజకవర్గంలో అర్హులైన దివ్యాంగులందరికీ సంక్షేమ అభివృద్ధి పథకాలను అందజేసేందుకు మరింతగా కృషి చేస్తామని ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పెద్దపులుగువారిపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ దివ్యాంగుల విభాగం జిల్లా నాయకుడు చెల్లరామయ్యతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో గుంజి ఏడుకొండలు, దండుమూడి రత్నంరాజు, పిట్టు శివశంకర్ రెడ్డి, మల్లెల మౌనిక, బొంగుశెట్టి మాధవి తదితరులు పాల్గొన్నారు. అన్న సాగరన్న మీరు రండి అన్న, మనోహరం మర్చిపో. వర్ధిల్లాలే కోన రఘుపతి గారి నాయకత్వం, వర్ధిల్లాలే కోన రఘుపతి గారి నాయకత్వం. జగన్ పరిపాలన తుగ్లక్ పాలనను తప్పిస్తోందని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అరాచక పాలనకు చరమగీతం పాడుదామని ఆయన పిలుపునిచ్చారు. అనంతపురం మండలంలోని టీకుంట్లపల్లి పంచాయతీలో ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు.
లేపాక్షి నాలెడ్జ్ హబ్లో 8,000 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పరిశ్రమలు నెలకొల్పాలని లేదా భూములు ఇచ్చిన రైతులను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. అక్రమాలపై ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి భయాందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని చిట్టినేని ఆగమ్మ నరసింహారావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ నిర్వాహకులు చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావు సహకారంతో కేసీఆర్ కాలనీలో 20 మంది నిరుపేదలకు 20 చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొంపెల్లి సురేందర్రావు మాట్లాడుతూ గూడెం గ్రామానికి చెందిన చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావు మండలంలోని ఎంతో మంది నిరుపేదలకు పాఠశాల విద్యార్థులకు దుస్తులు, వృద్ధులకు దుప్పట్లు, ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు గ్రీజర్ అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ నల్ల నరసయ్య, ఎంపీటీసీ కంచం మంజుల నరసింహులు, మండల కోఆప్షన్ సభ్యులు సాదుల పాప, యూత్ నాయకులు శీలం స్వామి తదితరులు పాల్గొన్నారు. అమ్మ అందరికి ఇస్తారు, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అందరికి ఇస్తారు. అన్న అన్నందు కట్టండి. ముస్తాబాద్ మండల కేంద్రంలో కేసీఆర్ నగర్లో గౌరవనీయులు గూడెం గ్రామానికి చెందినటువంటి చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులు ఈరోజు ఒక 20 మంది నిరుపేదలకు వాళ్ళ యొక్క ట్రస్ట్ తరఫున ఇవ్వడం జరిగింది. వెంకటేశ్వరరావు గారు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వెంకటేశ్వరరావు గారి దంపతులు అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు ఈ మండలంలో చేస్తున్నారు. ప్రత్యేకంగా వారు నిరుపేదల కోసం, లేని వాళ్ళ కోసం అమ్మ అందరికి ఇస్తారు, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అందరికి ఇస్తారు.
అన్నందు అటు ముస్తాబాద్ మండల కేంద్రంలో కేసీఆర్ నగర్లో గౌరవనీయులు గూడెం గ్రామానికి చెందినటువంటి చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులు ఈరోజు ఒక 20 మంది నిరుపేదలకు వాళ్ళ యొక్క ట్రస్ట్ తరఫున ఇవ్వడం జరిగింది. వెంకటేశ్వరరావు గారు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వెంకటేశ్వరరావు గారి దంపతులు అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు ఈ మండలంలో చేస్తున్నారు. ప్రత్యేకంగా వారు నిరుపేదల కోసం, లేని వాళ్ళ కోసం స్వతహాగా ఆలోచిస్తూ ఎంతోమంది డబ్బులున్న వాళ్ళు ఉంటారు, కానీ దాతృత్వం చాలామందిలో ఉండదు. మరి వీరి దగ్గర, ఈ దంపతుల దగ్గర దాతృత్వం ఉంది. ఈరోజు మా ముస్తాబాద్ టౌన్లో డబుల్ బెడ్రూమ్ కాలనీలో గౌరవ వెంకటేశ్వరరావు, చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు గారు గూడెం గ్రామానికి చెందిన వాస్తవ్యులు. వారు ఇక్కడ ఉన్న నిరుపేదలైనటువంటి మహిళలకు ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. వారి ట్రస్ట్ తరఫున వారు ఆయుధ ఆరోగ్యాలతో మంచిగా ఉండి ఇంకా ఎక్కువ సేవలు చేయాలని కోరుకుంటున్నాము. ఇవే కాక స్కూళ్ళలో విద్యార్థులకు కూడా నిత్యావసర మన నిరుపేదలకు నిత్యావసర సరుకులు, అలాగే మొన్న నిరుపేదలైనటువంటి వారికి చలికాలం కాబట్టి బ్లాంకెట్లు, ఇవన్నీ సామాజిక సేవ చాలా చేస్తున్నారు వాళ్ళు. ఇలాంటి స్వచ్ఛంద సేవ చేయడం వలన వాళ్ళకు కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, ఇంకా ముందు మరెన్నో ఇంకా మనం ముస్తాబాద్ మండలానికి మరియు ముస్తాబాద్ మన పట్టణానికి కూడా చాలా ఇంకా చేయాలని, సేవ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ రాని వాళ్ళకు కూడా మేము ఆ ట్రస్టుకు విన్నవించి అందరికీ వచ్చేటట్టు ఇక్కడ తెలుగు సంగీత జగత్తులో ఘంటసాలది ఒక ప్రత్యేక స్థానం అని, సినిమా సంగీత ప్రపంచంలో ఆయనే సాటి అని బాపట్ల సాహితీ భారతి ప్రతినిధులు కొనియాడారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో గాంధర్వ గాయకుడు ఘంటసాల శత జయంతి సభను నిర్వహించారు. ఘంటసాల శత జయంతి సభకు అధ్యక్షతను వహించిన ప్రజాకవి, వైద్య విద్వాన్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్, సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ ఘంటసాల భారతీయుల హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయారని ప్రస్తుతించారు. కోశాధికారి ఆదం షఫీ, ఎం జాకబ్, ఎన్ కృష్ణ, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు, రెంటాల మురళి, రాధాకృష్ణమూర్తి, కస్తూరి శ్రీనివాసరావు తదితరులు ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. లయబద్ధంగా, రాగయుక్తంగా వారి పాటలు వినిపించేవారు. వారి పాటల సాకీలు అహోవాంతర భోజ కానీ మరెన్నో పాటలు సాకీలు, వారి సాకీ పాటలు ఎంతో ప్రసిద్ధిగాంచాయి. వారి పాటల్లో ఏ పాటకు ఆ పాట గొప్పది, ఈ పాటని ప్రత్యేకంగా చెప్పడం సాధ్యపడదు. వారి పాటలే సాకి. అలాంటి పాటల్లో మచ్చుకు వెలుగు నీడల్లో కల కానిది విలువైనది అనే పాట కానీ, మరి పాడబోయే భారతీయుడు అనే పాట కానీ ఈ రోజుకు కూడా, రేపు తరాలకు కూడా అవి వీణులు విధు చేస్తాయి. ఆ పాటల్లో ఎంతో మనకి చైతన్యాన్ని కలిగించే శక్తి ఎంతో ఉంది వారి పాటల్లో. తెలుగు చిత్రసీమలోనే కాక విడిగా ప్రైవేటు విభాగంలో అద్భుతమైన గీతాన్ని రచించారు. పుష్ప విలాపం, జంజాల బాబాయ్ శాస్త్రి గారు రచించిన పుష్ప విలాపాన్ని అద్భుతంగా గానం చేసి ఆంధ్రప్రదేశ్ని గురువు తొలగించిన ఘంటసాలకు సాహితీ భారతి నివాళులు అర్పిస్తూ ఆయనకి మేము మరోసారి నివాళులు అర్పిస్తూ సెలవు. తెలుగు సంగీతం, లలిత సంగీతాలు, సినిమా గీతాలు ఈ విషయం వస్తే తప్పనిసరిగా ఘంటసాల గారు ప్రథమ స్థానంలో ఉంటారు. ఘంటసాల గారు తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేశారు. వారు శేషశైలవాస శ్రీ వెంకటేశ అనే భక్తి గీతం పాడిన, భారతమాతకు జయజేలు అనే దేశభక్తి గీతం పాడిన, ఎట్లాగో ఉండాలి ఓలం అనే శృంగార గీతం పాడిన, బాబు వినగా అన్నదమ్ముల కథ ఒకటి అని ఆత్మీయతకు సంబంధించిన గీతం పాడిన, అదేవిధంగా కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలోన బలి చేయమనే సందేశాత్మక గీతం పాడిన, గాంధీ పుట్టిన దేశమా ఇది అని సమాజాన్ని ప్రశ్నిస్తూ పాడిన, ఉన్నావా అసలు ఉన్నావా అనే నిందాస్తుతి గీతం పాడినా కూడా
ఘంటసాల గారు ఏ పాటకు ఆ పాట ప్రత్యేక బాణీలో పాడి తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేయటమే కాక లలిత సంగీతానికి ఒక నిఘంటువుల వారు ఈనాటి కూడా నిలబడ్డారు. వారి శత జయంతి ఉత్సవాలు సాహితీ భారతి జరుపుకుంటూ వారికి నివాళులు అర్పిస్తుంది. అనంతపురం జిల్లా కుందూర్పి మండలంలోని ఓ చిరుత మృతి చెందింది. స్థానిక అల్లిపీర ఆశ్రమ సమీపంలోని బోయపోతన్న వ్యవసాయ పొలం వద్ద మృతి చెందిన చిరుతను గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే చిరుత ఏదైనా ప్రమాదంలో మృతి చెందిందా లేదా అనారోగ్యంతో చనిపోయిందా అన్న విషయం తెలియాల్సి ఉంది. భారీగా ఉంది పిల్లి. పురుగులు తీ దీంట్లో నోట్లే. పురుగులు తీ దీంట్లో నోట్లే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హులైన దివ్యాంగులందరికీ సదనం సర్టిఫికేట్ల కోసం సర్వే. ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగ నాగార్జున వెల్లడి. మెనూ ప్రకారం పిల్లలకు ఆహారం అందించాలి. బాలికల హాస్టల్ సిబ్బందికి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సూచన. తొలిసారిగా సిబిఎస్ఈ సౌత్ జోనల్ లెవెల్ ఈత పోటీలు. సంతోషం వ్యక్తం చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్. మూడేళ్ల తర్వాత మళ్లీ తెరుచుకున్న రాజన్న ధర్మగుండం. పూజలు చేసి పునఃప్రారంభించిన ఆలయ అర్చకులు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.